నమో వెంకటేశాయ. నిత్యముక్త శుద్ధ తత్వ నిత్యాయుక్త బుద్ధి సత్వ గోవింద గోవింద. యజ్ఞార్థ ధర్మచరణే స్మృతిరస్తు శుద్ధ ధర్మార్థ కామ నివహే గతిరస్తు చాల్ప అర్థార్థిత బహుకృశారతివర్జితాస్తు మోక్షార్థ భక్తికరణే మతిరస్తు దేవా అని భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని ధర్మార్థ కామ మోక్షాలలో బుద్ధిని కలిగించవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వార్లతో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పూరితాశేషకామాయ హారిణే హేమమాలినే వారిజాతాదిపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిః శక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణేన వృధురూపధృతాభివృద్ధాం మిత్రాబ్జకాంతి విధుతాంధకరాభిరామాం ద్వీపాభిజన్మశుకసూతరవాతి రమ్యాం విశ్వంభరాం విశతభాగవతం విశాలాం. శ్రీ గురుభ్యో నమః. సనత్కుమారుల వారు ఇంద్రియాలతో విషయాల మీద ధ్యానం పనికిరాదు అని, వాటి మీద ఆసక్తి పనికిరాదు అని, దాని ద్వారా వచ్చేటువంటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని, చివరికి ఆత్మనాశం వరకు దానివల్ల జరుగుతుంది అని వివరంగా నిరూపణ చేసి చూపించారు. దానికి కావలసినటువంటి దృష్టాంతాలను చెప్పారు, ఉపపత్తులను చెప్పారు. చెప్పి నకుర్యాత్ కర్హిచిత్ సంగం తమస్తీవ్రం తితీరుషు ధర్మార్థ కామమోక్షాణం యదత్యంత విఘాతకం అని తేల్చారు. ఏ వస్తువు మీద ఎక్కువ ఆసక్తి పెట్టుకోకూడదు. నకుర్యాత్ కర్హిచిత్ సంగం.
తమస్తీవ్రం తితీరుషు. ఒకవేళ గనక ఈ అజ్ఞానాన్ని లేదా అజ్ఞానంతో వచ్చినటువంటి ఈ సంసారాన్ని దీనివల్ల ఏర్పడేటువంటి కష్టాలను దాటదలుచుకుంటే ఈ పని చేయకూడదు. ఈ విషయాల మీద ఉండేటువంటి ఆసక్తి ధర్మ అర్థ కామ మోక్షాణం, ఈ నాలుగిటికి యదత్యంత విఘాతకం, ఇది పూర్తిగా ప్రతిబంధకంగా పనిచేస్తుంది. ఈ విషయాసక్తి ఏ పురుషార్థాన్ని అందుకోనివ్వదు అని తేల్చారు. యత్ అత్యంత విఘాతకం, విషయాసక్తి ధర్మాచరణ వైపు కూడా మనిషిని నడిపించనివ్వదు, ధర్మపూర్వకంగా సాధించవలసినటువంటి అర్థాన్ని సాధించనివ్వదు, ధర్మ అవిరుద్ధంగా అనుభవించవలసినటువంటి కామాన్ని అనుభవించనివ్వదు, అసలు మోక్షం సంగతి చెప్పనే అక్కర్లేదు అనే తీరులో ఉంటుంది అని తేల్చారు. అయితే తేల్చేటప్పుడు ధర్మార్థ కామ మోక్షాణం యదత్యంత విఘాతకం అని ధర్మ అర్థ కామ మోక్షాలను నాలుగిటిని కూడా ఒకే ఘాటన కట్టి ఒకే పదంలో గుచ్చి ఒకే సమాసంలో గుచ్చి చెప్పారు. దీనివల్ల ఈ ధర్మార్థ కామ మోక్షాలు 4 సమానమైన పురుషార్థాలు అనేటువంటి భ్రమ ఏర్పడవచ్చు. అలాంటి భ్రమ పనికిరాదు అనే ఉద్దేశ్యంతో పై శ్లోకాన్ని ప్రారంభిస్తున్నారు. తత్రాపి మోక్ష ఏవార్థ ఆత్యంతికతయేష్యతే త్రైవర్గ్యోర్థో యతో నిత్యం కృతాంత భయ సంయుత అనే శ్లోకంలో ఏ పురుషార్థాన్ని అందనివ్వదు కాబట్టి విషయాసక్తిని దగ్గరకు చేర్చుకోవద్దన్నాం. కానీ ఈ పురుషార్థాల వెంటపడి వెంపర్లాడొద్దు అని కూడా చెప్పాల్సిందే. ఎందుకంటే ఈ ధర్మ అర్థ కామాలు అనేవి ఒక ఎత్తు అయితే మోక్షం అనేది వేరే ఎత్తులో ఉంది. తత్రాపి ఈ నాలుగిట్లోనూ కూడా మోక్ష ఏవార్థ, మోక్షం అనేటువంటి పురుషార్థమే ఆత్యంతికతయా ఇష్యతే, ఏ రకమైన వినాశము లేకుండా ఉంటుంది కాబట్టి, ఒకసారి అందితే శాశ్వతంగా ఉంటుంది కాబట్టి దాన్నే అసలు పురుషార్థంగా భావించాలి. ఆత్యంతికతయా మోక్ష ఏవ అర్థ పురుషార్థ ఇష్యతే, అసలు దాన్నే కోరుకోవాలి, దాన్ని తప్ప మిగతా మూడిటిని పెద్దగా కోరుకోనక్కర్లేదు. ఎందుకు? త్రైవర్గ్య అర్థ, ధర్మ అర్థ కామాలు అనేటువంటి ఈ మూడిటికి సంబంధించినటువంటి ప్రయోజనాలు త్రైవర్గ్య అర్థ యతః నిత్యం, అవి ఎప్పుడూ కూడా కృతాంత భయ సంయుత. కృతాంతం అంటే కాలం తెచ్చిపెట్టేటువంటి వినాశం, ఆ వినాశం అనేటువంటి భయంతో కూడి ఉంటాయి. ధర్మాన్ని ఎంత సాధించినా సరే ఎప్పటికో అది పూర్తవ్వాలి, దాని ఫలితం కూడా పూర్తయిపోవాలి. అర్థాన్ని గురించి కామాన్ని గురించి వేరే చెప్పనక్కర్లేదు, అది మనకి ప్రత్యక్షంగానే అనుభవంలో ఉంది. కాబట్టి ఈ 3 పురుషార్థాలు ఎప్పటికప్పుడు పూర్తయిపోతూ ఉంటాయి, ఎప్పటికప్పుడు కొత్తగా తెచ్చిపెట్టుకోవలసినవిగా ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్తగా తెచ్చిపెట్టుకోవలసి రావటం, దానికోసం శ్రమ చేయవలసి రావటం, శ్రమ చేసి ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటే అది పూర్తయిపోవటం అనేటువంటి కష్టాలతో ఈ 3 పురుషార్థాలు ఎప్పుడు కూడి ఉంటాయి. కృతాంత భయ సంయుత, అది ఎవరూ లెక్క చేయకపోవచ్చు, కానీ అది మానవులకు ఉన్నటువంటి మరణ భయం లాంటి భయం, ఎప్పటికో ఒకప్పటికి పూర్తయిపోతుంది అనేటువంటి భయం. ఆ భయంతో కూడి ఉన్నటువంటి ఈ మూడిటి వల్ల పెద్ద ఉపయోగం లేదు, వాటి కోసం వెంపర్లాడనక్కర్లేదు. మోక్ష ఏవ అర్థ అత్యంతికతయా ఇష్యతే, మోక్షం మాత్రం ఇలాంటిది కాదు కాబట్టి అది ఆత్యంతికం, ఎప్పటికీ మారదు, మార్పును పొందదు, వినాశాన్ని పొందదు, కాబట్టి దాన్ని కోరుకోవాలి అనే విషయాన్ని సనత్కుమారుల వారు ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్తున్నారు. తత్రాపి మోక్ష ఏవార్థ ఆత్యంతికతయేష్యతే త్రైవర్గ్యోర్థో యతో నిత్యం కృతాంత భయ సంయుత అని. ఎవరికైనా సరే, ఏ మనిషికైనా సరే నీకేం కావాలి అని అడిగితే నాకు స్థిరంగా ఉండే ఫలితం కావాలి అనే సమాధానం చెప్తాడు. స్థిరంగా ఉండే ఫలితమే కావాలి కానీ క్షణికంగా ఉండే ఫలితం కానీ ఎప్పటికప్పుడు పూర్తయిపోయే ఫలితం కానీ అక్కర్లేదు అనే భావన అందరిలోనూ ఉంది. కానీ స్థిరమైన ఫలితమేది, క్షణికమైన ఫలితమేది అనే రెండిటి మధ్య తేడా తెలుసుకోలేకపోతున్నారు.
తేడాను ఇలా తెలుసుకోవాలి. స్థిరమైన ఫలితం మోక్షం అనే ఫలితం. అది కానిది మిగతాది ఏమైనా సరే అది అస్థిరంగానే ఉంటుంది, అశాశ్వతంగానే ఉంటుంది, అక్కర్లేదు అని ఇందాక సమాధానం చెప్పినట్లుగానే ఉంటుంది. దాన్ని సరిగ్గా పట్టుకోవటమే మన ముందున్న పని అని ఈ శ్లోకంలో సనత్కుమారులు వారు చాలా స్పష్టంగానే చెప్పారు. చెప్పి ఈ విషయం బాగా అర్థమవ్వాలి అంటే ఇంకొక విషయం కూడా చెప్తాను విను అని పై శ్లోకంలో అంటున్నారు. పరేవరేచయే భావా గుణవ్యతికరాదను న తేషాం విద్యతే క్షేమం ఈశ విధ్వంసితాశిషాం అని. ఈ ధర్మార్థ కామాలు ఈ మూడు శాశ్వతాలు కావు అంటున్నాం కదా. అవి శాశ్వతాలు కావు అనటానికి ఒక కారణం చెప్తాను విను. పరే అవరేచ ఏ భావా, ఈ సృష్టిలో గొప్పవి చాలానే ఉన్నాయి వస్తువులు, అవరే కొంచెం తక్కువ స్థాయిలో, చాలా తక్కువ స్థాయిలో ఉండేటువంటివి చాలానే ఉన్నాయి. పరే అవరేచ ఏ భావా, గొప్పవి ఎలా అయినాయి, తక్కువవి ఎలా అయినాయి అంటే గుణ వ్యతికరాత్ అను. గొప్పవైనటువంటి పదార్థాల్లో గుణ వ్యతికరం అంటే గుణాల యొక్క తేడా కొంచెం వేరుగా ఉంది. గొప్పవైనటువంటి పదార్థాలలో సాత్వికాంశ ఎక్కువగా ఉంది. అవరేచయే భావా, చాలా తక్కువగా ఉండేటువంటి భావాల్లో తామసాంశ ఎక్కువగా ఉంది. వీటిల్లో రాజసాంశ ఎక్కువగా ఉన్నవి, తామసాంశ కొంచెం తక్కువగా ఉన్నవి, ఎక్కువగా తక్కువగా ఉన్నవి అనే ఇది చూసుకుంటే దామాషా పద్ధతో ఏదో ఒకటి చూసుకుంటే ఒక్కొక్క పదార్థము వేరువేరుగా చాలానే కనిపిస్తున్నాయి. పరే అవరేచ ఏ భావా గుణ వ్యతికరాదను. ఇవన్నీ న తేషాం విద్యతే క్షేమం. ఎంత గొప్ప పదార్థమైనా, ఎంత సాత్వికత్వం పూర్తిగా నిండి ఉన్న పదార్థమైనా సరే అది ఏమీ స్థిరంగా ఉండటం లేదు. న తేషాం విద్యతే క్షేమం. సాత్వికమైన పదార్థమే కాదు, పూర్తి తామసమైన పదార్థమైనా సరే అది స్థిరంగా ఉండటం లేదు. ఎందుకంటే ఈశ విధ్వంసిత ఆశిషాం. కాలరూపంలో ఉండేటువంటి ఆ పరమేశ్వరుడు ఒక్కొక్క వస్తువు యొక్క ఆయుస్సును హరించేస్తున్నాడు, ఒక్కొక్క వస్తువును వినాశం వైపుకు తీసుకువెళ్తున్నాడు. ఈశ విధ్వంసిత ఆశిషాం. ఆ వస్తువులు క్రమక్రమంగా నాశమయ్యే కొద్దీ, వస్తువులన్నీ కూడా కాలం అనేటువంటి బారిన పడుతున్న కొద్దీ వాటి ద్వారా తీరవలసినటువంటి కోరికలు కూడా కాలం బారిన పడిపోయినట్లే, అవి కూడా పాతపడిపోయి పాడైపోయినట్లే. పరే అవరేచయే భావా గుణ వ్యతికరాదను న తేషాం విద్యతే క్షేమ ఈశ విధ్వంసిత ఆశిషాం అని సనత్కుమారుల వారు అంటున్నారు. ఏ వస్తువైనా సరే అది కాలం అనే బారిన పడుతోంది, కాలం అనేటువంటి పరమేశ్వరుడి యొక్క శక్తి బారిన పడుతోంది, దాంతో పాతబడిపోతోంది, పాడైపోతోంది. వస్తువే పాడైపోతే దాని ద్వారా అందవలసినటువంటి ఫలితం పాడైపోతుంది అని వేరే చెప్పనక్కర్లేదు. కాబట్టి ధర్మం కానీ, అర్థం కానీ, కామం కానీ వస్తువులను బట్టి ఉంటుంది. కాబట్టి వాటి ఫలితాలు, అవి పుట్టేటువంటి విధానాలు అన్నీ కూడా వాటికి తగ్గట్లుగానే ఉంటాయి. సాత్వికమైనటువంటి వస్తువులతో చేసేటువంటి ధర్మం సాత్వికంగా ఉంటుంది. అదే సమయంలో సాత్వికమైన వస్తువులు పాడైపోయినట్లుగానే ఈ ధర్మం కూడా ఎప్పటికో పాతబడిపోయి అయిపోతుంది. సాత్వికమైనటువంటి వస్తువుల ద్వారా చేసుకున్నటువంటి సాత్వికమైన ధర్మం సాత్వికమైన ఫలితాన్ని ఇస్తుంది. కానీ ఆ వస్తువులు పాడైపోయినట్లుగానే ధర్మం కూడా పాతబడిపోయినట్లుగానే ఫలితం కూడా పాతబడి పాడైపోతుంది, ఎప్పటికో అది కూడా తీరిపోతుంది అని అర్థం చేసుకోవచ్చు. ఇంతేకాదు, ఈ సృష్టిలో పరే అవరేచ ఏ భావాహ, ఈ సృష్టిలో ఎంతోమంది జీవులున్నారు. భావాహం జీవులు చాలామంది ఉన్నారు. పరే సాత్వికత్వం అనేది, సాత్వికాంశ ఎక్కువగా ఉండేటువంటి జీవులు చాలామంది ఉన్నారు. ఉదాహరణకి బ్రహ్మగారిని కూడా ఇందులోకే చేర్చేసుకుంటే పరే బ్రహ్మగారు మొదలైన వాళ్ళు చాలామందే ఉన్నారు, గొప్పవాళ్ళు. అవరేచ ఏ భావాహ, అసలు సాత్వికత అనే మాట లేకుండా
దాని పొడ ఉందో లేదో కూడా తెలియకుండా కేవలం తామసాంశతోనే నిండి ఉన్నటువంటి చిన్న చిన్న పురుగులు, పెద్దగా సుఖదుఖాలను కూడా అనుభవించలేనటువంటి పురుగులు, ఆ పురుగుల శరీరాల్లో ఉండేటువంటి జీవులు చాలామందే ఉన్నారు. పరే అవరేచ ఏ భావా, వీళ్ళందరూ కూడా గుణవ్యతికరాత్ అను, వాళ్ళ సాత్వికత్వాంశం అనేది ఎక్కువ అవ్వటమో లేదా తామసాంశ ఎక్కువ అవ్వటమో దీన్ని బట్టి పరే కానీ అవరేగా కానీ మనకు లెక్కలోకి వస్తున్నారు. పరే అవరేచ ఏ భావా గుణవ్యతికరాత్ అను. ఆలోచించి చూస్తే ఎంత గొప్ప వాళ్ళైనా సరే వాళ్ళకు ఆయుష్ తీరిపోవలసిందే. న తేషాం విద్యతే క్షేమం. వాళ్ళెవరూ పీట వేసుకుని కూర్చోవటానికి వీల్లేదు. ఎవరికైనా సరే ఏదో ఒక శరీరాన్ని వాళ్ళు తీసుకున్నారంటే, ఒక శరీరంలో పుట్టుకొచ్చారు అంటే ఎప్పటికో ఒకప్పటికీ వాళ్ళ ఆయుస్సు తీరిపోవలసిందే. నతేషాం విద్యతే క్షేమం. అతి నికృష్టమైనటువంటి పురుగు పుట్ర లాంటి జీవితాలకు కూడా ఇదే న్యాయం వర్తిస్తోంది. తొందరగా పూర్తవుతోంది, ఆలస్యంగా పూర్తవుతోంది అని తేడా మనం చూసుకుంటున్నాం. కానీ ఎప్పటికో ఒకప్పటికి పూర్తయితే అయిపోతోంది అనేది ఇద్దరికీ సమానంగా ఉంది. ఎందుకంటే నతేషాం విద్యతే క్షేమం ఈశ విధ్వంసిత ఆశిషాం. సుదీర్ఘకాలం పాటు బతకాలి, మనం అసలు ఆయుస్సును కోల్పోకూడదు అనేటువంటి అభిప్రాయం ప్రాణులన్నిటికీ ఉన్నా, జీవులందరికీ అభిప్రాయం ఉన్నా సరే కాలరూపంలో ఉండేటువంటి ఈశ్వరుడు ఆ ఆశీస్సును, ఆ కోరికను వినాశనం చేసేస్తున్నాడు. కాలశక్తి అనేటువంటి రూపంలో వచ్చినటువంటి ఆ పరమేశ్వరుడు ఎవరెవరిని ఎప్పటి వరకు ఉంచాలో అప్పటి వరకు ఉంచి ఆ తర్వాత వాళ్ళని అక్కడి నుంచి తీసేస్తున్నాడు, ఆయా శరీరాల్లోంచి తీసేస్తున్నాడు. దాని ద్వారా ఆ శరీరాల్లో అందుకోవలసినటువంటి సుఖదుఖాల నుంచి కూడా వాళ్ళను వేరు చేసేస్తున్నాడు. సుఖదుఖాలను అందుకోవలసినటువంటి ఈ శరీరాల్లో ఉండే జీవులే ఈ శరీరాల్లో శాశ్వతంగా ఉండటం లేదు, వీళ్ళే శరీరాలు మారిపోతున్నారు. సుఖదుఖాలను అందించవలసినటువంటి వస్తువులే శాశ్వతంగా లేవు, అవి కూడా మారిపోతున్నాయి, పాతపడిపోతున్నాయి, పాడైపోతున్నాయి. వాటి ద్వారా వచ్చేటువంటి సుఖదుఖాలు వీటిని గురించి విడిగా చెప్పుకోనక్కర్లేదు. ఇలా అన్నీ అశాశ్వతంగానే పోతూ 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 ఉంటే ఏది మనకు స్థిరమైన ఫలితం అని నమ్మాలి? వీటిల్లో ఏది స్థిరం కాదు, అన్నీ కూడా ఈశ విధ్వంసిత ఆశిషాం అనే తీరులోనే ఉన్నాయి. కాబట్టి ఇవేవి అక్కర్లేదు, ఇవేవి మనకు అక్కర్లేదు. మనకు కావలసినటువంటిది ఒకే ఒక స్థిరమైనటువంటి ఆత్యంతికమైనటువంటి మోక్షం అనే పురుషార్థం అని మనిషి తెలుసుకోవాలి అని సనత్కుమారుల వారు రెండు అర్థాలతో కూడిన ఈ శ్లోకంలో అంటున్నారు. పరే అవరేచ ఏ భావా గుణవ్యతికరాత్ అను న తేషాం విద్యతే క్షేమం ఈశ విధ్వంసితాశిషాం అని. అందువల్ల ఎవరైనా సరే, వినేవాళ్ళు ఎవరైనా సరే ఏం చేయాలి అంటే సనత్కుమారుల వారు అంటున్నారు, తత్వం నరేంద్ర జగతామథ తస్థుషాంచ దేహేంద్రియాసు ధిషణాత్మభిరావృతానాం యః క్షేత్రవిత్ తపతయా హృది విశ్వగావి ప్రత్యక్షకాస్తి భగవాంస్తమవేహి సోస్మి అని చెయ్యాలి అంటున్నారు. నరేంద్ర, ఓ పృథు మహారాజా, తత్ అందువల్ల త్వం నీవు, తత్వం నరేంద్ర, పృథు మహారాజా అని కాకపోతే వినేటువంటి ఓ మానవోత్తమ నరేంద్ర, ఎవరివైనా సరే, త్వం నీవు జగతాం అథ తస్థుషాంచ, ఈ సృష్టిలో కదిలేవి కొన్నున్నాయి, తస్థుషాం కదలనివి స్థిరంగా ఉండేవి కొన్నున్నాయి. కదిలేవి కొన్ని, కదలనివి కొన్ని. జగతాం అథ తస్థుషాంచ, ఈ కదిలేవి కదలనివి ఈ రెండు కూడా దేహేంద్రియాసు ధిషణాత్మభిరావృతానాం, ఈ కదిలేవి కదలనివి రెండు కూడా ఏదో ఒక దేహాన్ని పట్టుకుని వెళ్ళాడుతున్నాయి. ఆ దేహాల్లో వాటికి కొన్ని రకాల ఇంద్రియాలు ఉన్నాయి. అన్నిటికీ అన్ని ఇంద్రియాలు పనిచేయచ్చు, పనిచేయకపోవచ్చు, కానీ ఇంద్రియాలు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా అసు ప్రాణాలు ఆయా శరీరాల్లో ఉన్నాయి.
ప్రతి ప్రాణికి కూడా ధిషణ బుద్ధి అనేది ఆ శరీరంలో పనిచేస్తోంది. ఆత్మ ప్రతి ప్రాణికి కూడా తన శరీరం మీద అహంకారం అనేది ఉంది, నేను అనే భావన ఉంది. ఈ దేహ ఇంద్రియ అసు ధిషణ ఆత్మభి ఆవృతానాం ఇవన్నీ కూడా, ఈ ప్రాణులన్నీ కూడా వీటన్నిటితో ఆవరించబడి ఉన్నాయి. ఇవన్నీ, ఈ భావాలన్నీ కూడా ఈ ప్రాణుల్ని కమ్మేసుకుని ఉన్నాయి. కానీ చూసేటప్పుడు ఈ దేహేంద్రియాసు ధిషణాత్మభిరావృతానాం అనే తీరులో ఉండే జగతాం తస్థుషాంచ అనే ప్రాణుల్ని చూడకూడదు, వాటి గురించి ఆలోచించకూడదు, వాటి ద్వారా అందే లాభాలను గురించి కూడా పట్టించుకోకూడదు. చూడవలసిందల్లా యహ క్షేత్రవిత్తపతయా హృది ఆవిహి చకాస్తి, ఆయన్ని చూడాలి. వీటన్నిటికీ ఈ జగతాం తస్థుషాం దేహేంద్రియాసు ధిషణాత్మభిరావృతానాం అనే తీరులో ఉన్న అన్నిటికీ కూడా లోపల నేనున్నాను అని అనిపించటానికి వీలుగా ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు క్షేత్రవిత్. ఆ క్షేత్రాన్ని, ఆ శరీరాన్ని నేను అని అనుకున్నవాడు. మొత్తం ఆ పాద తలమస్తకం చివరికి గోటి చివరితో మొదలు పెడితే వెంట్రుకల చివరి వరకు ఉండేటువంటి భాగం అంతా నేనే, నావే గోళ్ళు, నావే వెంట్రుకలు, నావే కాళ్ళు, నావే చేతులు అని అనుకునేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన క్షేత్రవిత్. అయితే ఈ క్షేత్రవిత్, ఈ జీవుడు లేదా క్షేత్రజ్ఞుడు, ఇతనితో సహా అన్నిటినీ నియమించే, అన్నిటినీ కూడా నియంత్రించేవాడు ఇంకొక ఆయన ఉన్నాడు. క్షేత్రవిత్ తపతయ. ఆయన ఆ క్షేత్రజ్ఞుడితో సహా ఈ శరీరాలన్నిటినీ కూడా దేహేంద్రియాసు ధిషణాత్మభిరావృతానాం అనే తీరులో ఉండే శరీరాలన్నిటినీ కూడా నియంత్రించి పట్టుకుని ఉంటున్నాడు. ఆయన పేరు అంతర్యామి. అంతః హృదయాంతరాళాల్లో ఉండి నియమయతి, మొత్తం నియంత్రిస్తున్నాడు అని ఆయనకి పేరు. ఈ అంతర్యామి హృదయం ప్రతి ప్రాణి తాలూకు హృదయంలో ఉన్నాడు. ఆ హృదయంలో ఉండేటువంటి ఆ అంతర్యామి చకాస్తి, వెలుగుతున్నాడు. ఎలా వెలుగుతున్నాడు? ఆవిహి చకాస్తి, చాలా ప్రత్యక్షంగా, చాలా చక్కగా వెలుగుతున్నాడు. నేనున్నాను అనేటువంటి భావనను పుట్టిస్తూ వెలుగుతున్నాడు. ఆ వెలుగుతున్నటువంటి అంతర్యామే విశ్వక్ ఆవిహి చకాస్తి. సరిగ్గా జాగ్రత్తగా చూస్తే ప్రతి ప్రాణిలోనూ, ప్రతి వస్తువులోనూ, అంతటా అన్ని వైపులా కూడా వెలుగొందుతూ ఉన్నాడు. హృదయ ప్రత్యక్ చకాస్తి, విశ్వక్ ఆవిహి చకాస్తి. హృదయంలో ఉన్నాడు కాబట్టి ఈయన్ని నేను నా యొక్క స్వస్వరూపం అని అనుకోవచ్చు. అంతటా ఉన్నాడు కాబట్టి అన్నిటి యొక్క స్వస్వరూపం అనైనా అనుకోవచ్చు. అలాంటి ప్రత్యక్ చకాస్తి భగవాన్, అలాంటి భగవంతుణ్ణి, పరమాత్మను తం అవేహి, ఆయన్ని చూడాలి, ఆయన్నే తెలుసుకోవాలి, ఆయన యొక్క తత్వాన్ని మాత్రమే తెలుసుకోవాలి. తెలుసుకునేటప్పుడు జాగ్రత్తగా సోస్మి అని తెలుసుకోవాలి. నన్ను నియంత్రించే, నాతో సహా నా శరీరాన్ని, నా శరీరంతో సహా ఈ ప్రపంచం మొత్తాన్ని, ఈ సృష్టి మొత్తాన్ని నియంత్రించేటువంటి వాడు నా యొక్క వాస్తవమైన స్వరూపం అని తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే పని అయిపోయినట్లే. అంతే తప్ప ఈ శరీరాల్ని, ఈ వస్తువుల్ని తెలుసుకున్నాము అని సంతోషపడకూడదు. వీటి వల్ల ఏమీ ఉపయోగం లేదు. మనం చెప్పుకున్న వాటిల్లో ఇవన్నీ కూడా ఈశ విధ్వంసితాశిషాం అనే తీరులోకి వస్తాయి. కాలం అనే బారిన పడి ఇవన్నీ పాతబడిపోతాయి, పాడైపోతాయి. కానీ ఎప్పటికీ కొత్తగా ఉండే, ఎప్పటికీ ఒకే రూపంలో ఉండేటువంటి ఆయన ఉన్నాడు కదా, క్షేత్రవిత్తపతయా హృది విశ్వగావిశ్చకాస్తి అనే తీరులో ఉన్నాడు కదా. ఆయన ఒకే రూపంలో ఉంటాడు, ఎప్పటికీ ఒకే రూపాన్ని కలిగి ఉంటాడు. ఆయన్ని పట్టుకుని ఆయన్ని తెలుసుకోవాలి. అదే మనిషి యొక్క కర్తవ్యం అని సనత్కుమారుల వారు ఈ శ్లోకంలో అంటున్నారు. తత్వం నరేంద్ర జగతాం అథ తస్థుషాంచ దేహేంద్రియాసు ధిషణాత్మభిరావృతానాం యః
క్షేత్రవిత్తపతయా హృది విశ్వగావి ప్రత్యక్షకాస్తి భగవాంస్తమవేహి సోస్మి అని ఈ శ్లోకంలో. ఈ శ్లోకంలో ఇంతవరకు చెప్పిన దాని తాలూకు పర్యవసానం స్పష్టంగా చెప్పారు. ఇంతవరకు అశాశ్వతమైనటువంటి వస్తువులేవి, అశాశ్వతమైన ఫలాలేవి అని చెప్పుకుంటూ వచ్చారు కదా. అశాశ్వతాలు అని తెలుసుకుంటే ఏం చేయాలి అంటే వాటి వెంట పడటం మానేయాలి, వాటి వైపు చూడటం కూడా మానేయాలి. శాశ్వతం అని తెలిసినటువంటి ఒకే ఒక పదార్థాన్ని చూడటానికి ప్రయత్నం చేసుకోవాలి. అది నా యొక్క స్వస్వరూపం అని కనుగొనాలి అని సనత్కుమారుల వారు చాలా అందంగా, చాలా సరళంగా, స్పష్టంగా ఈ శ్లోకంలో సెలవిస్తున్నారు. సెలవిచ్చి ఇది చెప్తున్నాం కానీ చెప్పినంత సులభమైతే కాదు, ఇందులో చాలా ప్రాక్టికల్గా కష్టాలు ఉన్నాయి. ఈ కష్టాలన్నీ పోవాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో కూడా ఈ స్థావర జంగమాదులు జగతాం అథ తస్థుషాంచ అని అన్నాం కదా. అనుకున్నప్పుడు ఈ స్థావర జంగమాలు కొన్ని ఉన్నాయి, అవన్నీ అశాశ్వతాలుగా ఉన్నాయి. వాటిని అశాశ్వతాలుగా తెలుసుకుని శాశ్వతమైన పదార్థంగా పరమాత్మతత్వాన్ని తెలుసుకుంటే చాలు అని ఒక భ్రమ కలుగుతుంది. ఆ భ్రమను దరిచేరనివ్వకుండా జాగ్రత్త తీసుకోవాలి. జాగ్రత్త తీసుకుంటే కొంచెం ఆ తత్వం వైపు మనస్సు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది అని పై శ్లోకంలో అంటున్నారు. యస్మిన్నిదం సదసదాత్మతయా విభాతి మాయా వివేక విధుతి స్రజివాహి బుద్ధి తం నిత్యముక్త పరిశుద్ధ విశుద్ధ సత్వం ప్రత్యూఢ కర్మ కలిల ప్రకృతిం ప్రపద్యే అని. యస్మిన్నిదం సదసదాత్మతయా విభాతి మాయా. ఈ సృష్టిలో ఎన్నెన్నో పదార్థాలు కనిపిస్తున్నాయి. సదసదాత్మతయా విభాతి. కొన్నేమో సత్ చాలా ఉత్కృష్టంగా గొప్పగా కనిపిస్తున్నాయి, కొన్నేమో అసత్ చాలా నీచంగా కనిపిస్తున్నాయి. కొన్నేమో గొప్ప వస్తువులు, కొన్నేమో చాలా నికృష్టమైనటువంటి వస్తువులు. కొంతమంది ఏమో చాలా గొప్పవాళ్ళు, కొంతమంది జీవులు, కొంతమంది ప్రాణులు, వాళ్ళు చాలా నికృష్టంగా ఉన్నారు. సదాత్మతయ. కొన్ని వస్తువులేమో కార్యరూపంలో కనిపిస్తున్నాయి, ఇదేదో పుట్టుకొచ్చింది అనే రూపంలో కనిపిస్తున్నాయి. కొన్ని వస్తువులేమో కారణ రూపంలో అనిపిస్తున్నాయి. అన్నీ సదాత్మతయా విభాతి. ఎన్ని రకాలుగా కనిపించుకున్నా ఈ రూపం ఆ రూపం అనే తీరులో కనిపిస్తున్నాయి. కానీ ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయి? ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయి అంటే మనం చెప్పుకున్నటువంటి అంతర్యామి ప్రత్యక్షకాస్తి వెలుగుల రూపంలో ఉన్నాడు, ప్రకాశ రూపంలో ఉన్నాడు అని అనుకున్నాం కదా. ఆయన ఉంటే ఆయన యొక్క స్వరూపంలో కనిపిస్తున్నాయి. యస్మిన్నిదం సదాత్మతయా విభాతి. ఆయనేమో శాశ్వతంగా ఏకరూపంలో ప్రకాశ రూపంలో వెలుగొందుతూ ఉన్నాడు. ఇవేమో మార్పులకు లోనవుతూ తమ మార్పులను ఆ ప్రకాశం ద్వారా తెలియజేసుకుంటున్నాయి. యస్మిన్నిదం సదాత్మతయా విభాతి. ఇవన్నీ మాయ తాలూకు ప్రభావాలు కాబట్టి, త్రిగుణాత్మకంగా ఉండేటువంటి మూల ప్రకృతి ద్వారా వచ్చినవి కాబట్టి ఇవన్నీ మాయా అని చెప్పచ్చు. బంగారంతో తయారైనటువంటి ఆభరణాన్ని బంగారం అని పిలిచినట్లుగా మాయతో వచ్చినటువంటి ఈ పదార్థాలన్నిటినీ మాయా అని చెప్పుకోవచ్చు. యస్మిన్నిదం సదాత్మతయా విభాతి మాయా. పదార్థాలను పక్కన పెడితే ఆ పదార్థాలను తయారు చేసేటువంటి మాయ ఈయనలోనే ఉంది, ఈయన అధీనంలో ఉంది, ఈయన తెలియచేస్తే తెలిసేటట్లుగా ఉంది, ఈయన ప్రోత్సహిస్తే పనిచేస్తోంది. సదాత్మన కార్యకారణ రూపంలో మారిపోతోంది. మారిపోయిన తర్వాత ఈయన మళ్ళీ తన ప్రకాశ రూపాన్ని, తన వెలుగుని దాని మీద ప్రసరింపజేస్తే తెలుస్తోంది, కనిపిస్తోంది. యస్మిన్నిదం సదాత్మతయా విభాతి మాయా. ఈ వస్తువులన్నిటినీ మాయా పరిణామాలు అని చెప్పటం ఎందుకు? ఎలా చెప్తున్నాం వాటిని అంటే
వివేక విధుతి. ఎప్పుడైనా సరే వివేకం, తత్వజ్ఞానం అనేది గనక కలిగినట్లయితే ఈ పదార్థాలు లేవు, ఈ పదార్థాలను తెచ్చిపెట్టేటువంటి మాయ అనేది కూడా లెక్కలోకి లేదు. ఈ రెండూ కనిపించటం లేదు. తత్వజ్ఞానం కలిగినటువంటి వాడు మాయను చూడటం లేదు, అలాగే మాయతో వచ్చిన వస్తువులను కూడా చూడటం లేదు. వివేక విధుతి. దానికి ఉదాహరణగా ఒకటి చెప్పుకోవచ్చు. స్రజి వా అహి బుద్ధి. ఓ పూలదండ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. పూలదండ కింద పడిపోయింది. అప్పటికి వెలుగులు ఎక్కువగా లేవు, మసక చీకటిలాగా ఉంది. కాస్తంత వెలుగు ఉంది, అదే సమయంలో చీకటి ఎక్కువగా ఉంది. ఆ పూలదండ చూసి ఎవరో చిన్నపిల్లలు భయపడి పాము అని అన్నారు. పాము అన్నారు. కొంతమంది ఏమో జాగ్రత్తగా చూడండి అది నాగుపాము అన్నారు. కొంతమంది పడగ చూడండి, పడగ మీద స్వస్తిక ముద్ర కూడా కనిపిస్తోంది అన్నారు. ఇదో పులి అంటే అదో తోక అనేవాళ్ళు చాలామందే ఉంటారు. అందరూ కలిసి దానికి నాగుపాము అని పేరు పెట్టారు. కొంచెం సేపటికి అది పడగెత్తిందన్నారు, బుస్సుమంటోందన్నారు, బుసలు కొడుతోందన్నారు, ఇంకేముంది కరిచేస్తుంది, కాటేస్తుంది అన్నారు, దగ్గరికి వెళ్ళొద్దన్నారు. పిల్లలందరినీ అందరూ జాగ్రత్త చేసుకున్నారు. ఎన్ని పనులైనా చేస్తూనే ఉన్నారు. పాపం ఆ పూమాల మాత్రం తన మానాన తాను పడి ఉంది. ఈ లోపల ఎవరో కాస్త వెలుగుని దాని వైపుకు మళ్ళించారు. లైట్ వేశారు, లేకపోతే దీపం వెలిగించారు, ఏదో చేశారు. చేసేసరికి అది పాము కాదు అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ, చిన్నపిల్లలతో సహా అందరికీ తేలిపోయింది. ఇంతవరకు మరి పామును ఎక్కడ చూశాము అంటే ఈ పూమాలలో చూశాము. మరి పామును తయారు చేసింది ఎవరు? ఈ పూమాలే తయారు చేసింది. లేదా పూమాల చుట్టూ అలముకుని ఉన్నటువంటి మసగ చీకటి తయారు చేసింది అని చెప్పాలి కదా. పాము ఎంతవరకు కనిపించింది, ఎంతవరకు బుసలు కొట్టింది, ఎంతవరకు కాటేయబోయింది అంటే దాని మీద వెలుగు పడేంత వరకు. దాని మీద ఒకసారి వెలుగు పడిన తర్వాత అది పాము కాదు, అసలు దీని మీద పాము అనే దృష్టి మనకు అక్కర్లేదు, ఉన్నది పూమాల అన్న తర్వాత ఆ పూలమాల మీద భయము పోయింది. ఆ పూలమాల చేసేటువంటి పాము పనులన్నీ పోయినాయి. ఎలా పోయినాయి అంటే అది వెలుగు తాలూకు మాహాత్మ్యం అని చెప్తాం కదా. చీకటి, అందులోనూ మసక చీకటి ఎన్నో భ్రమలను తెచ్చిపెడుతుంది. అలాగే మసక చీకటిలాగా పనిచేసేటటువంటి మాయ కూడా ఎన్నెన్నో భ్రమలను తెచ్చిపెడుతుంది. వాటన్నిటినీ నిజమని భ్రమపడి ఏవేవో అనుకుని ఏవేవో చేస్తారు. వివేకం అనేటువంటి వెలుగు లేకపోవటం వలన అది పనిచేయగలుగుతోంది. వివేకం పనిచేస్తే, వెలుగు దాని మీద ప్రసరిస్తే అక్కడ ఏమీ లేదు, ఆ పాము చేసే పనులు ఏవీ మిగలవు అనేది ఉంది కదా. అలాగే ఈ మాయ తాలూకు ప్రభావాలు ఇవన్నీ ఏవో నడుస్తూనే ఉన్నట్లుంటాయి. ఎంతవరకు ఉంటాయి అంటే తత్వజ్ఞానం అనే వెలుగు పడేంత వరకు. అది పడిన తర్వాత వివేక విధుతి మొత్తం ఎక్కడికో కొట్టుకుపోయినట్లు పోతుంది క్షణంలో. పెద్ద కాలం కూడా ఏమీ అక్కర్లేదు. ఎంతసేపు భ్రమపడ్డామో అంతసేపు జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి భయమేమీ లేదు. మళ్ళీ ఇంకోసారి తరచి చూద్దాము అనేటువంటి సందేహము లేదు. క్షణంలో మాయమైపోతుంది. అలాగే వివేక విధుతి స్రజి వా అహిబుద్ధి. అలాంటి మాయకమైనటువంటి పదార్థాల మీద పాములాగా లేకుండా కూడా పని చేయగలిగినటువంటి ఆ పదార్థాల మీద దృష్టి అనేది అక్కర్లేదు. అవి ఉన్నాయి అని నమ్మనక్కర్లేదు. అవి మాయ ద్వారా మనకు కనిపిస్తున్నాయి, అనిపిస్తున్నాయి అని అనుకుంటే చాలు. కానీ వీటిని తెలియచేసే, ఇవి ఉన్నప్పుడు కూడా వీటిని తెలియచేసే, వీటి యొక్క తత్వాన్ని తెలియచేసే తత్వంగా ఉండేటువంటి తం నిత్యముక్త పరిశుద్ధ విశుద్ధ తత్వం, ఆయన్ని తెలుసుకోవాలి. నిత్యముక్తం, ఈ మాయతో ఎప్పటికీ సంబంధం పెట్టుకోనటువంటి, మాయతో సంబంధమే లేనటువంటి నిత్యముక్తం. పరిశుద్ధం, ఈ మాయ తాలూకు ప్రభావాలు వేటిని కూడా తన మీదకు తెచ్చుకోనటువంటి విశుద్ధ తత్వం, సత్యమైనటువంటి పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలి. ఇందాక ఉన్న పూలమాల పాముని తన నెత్తి మీద ఏమీ అది పెట్టుకోలేదు. తనలో పాముని ఏమీ ఇమిడ్చుకుని పూలమాల లేదు.
పాము తాలూకు ఏ విశేషాన్ని తనలో అది చూపించలేదు. పాముకున్నటువంటి ఆ పడగ లేదు, దాని మీద స్వస్తిక ముద్ర లేదు, పడగెత్తటము లేదు, బుస కొట్టటము లేదు, కాటయ్యబోవటము లేదు, ఏమీ లేదు. పూలమాల దానంతట తాను హాయిగా నేల మీద పడుకునుంది. నేల మీద పడుకున్నటువంటి పూలమాలని ఈ మాయ లేదా మసక చీకటి వేరే రకంగా చూపించింది. అలాగే పరిశుద్ధ, నిత్యముక్త, పరిశుద్ధ, విశుద్ధ తత్వంగా ఉండేటువంటి ఈ పరమాత్మ తనంతట తాను వెలుగుతూ ఉంటే ఆ వెలుగులోనే మాయ ఎన్నెన్నో పదార్థాలను చూపించింది. కానీ ఆ మాయా పదార్థాలకి, మాయకి, ఈయనకి ఏ సంబంధము లేదు. నిత్యముక్త, పరిశుద్ధ, విశుద్ధ తత్వం. ఈ మాయ ఎన్నెన్నో పనులు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. పాము ఎన్నెన్నో పనులు చేస్తున్నట్లు, కాస్త కదులుతున్నట్టు, తిరుగుతున్నట్లు, పడగెత్తినట్లు కనిపించింది కదా. అలాగే ఈ పరమాత్మతత్వంలో కూడా ఎన్నెన్నో క్రియలు ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ ప్రత్యూఢ కర్మ కలిల ప్రకృతిం, ఈ పరమాత్మ కర్మలు అనేటువంటి కలిలాలతో, కర్మలు అనేటువంటి మాలిన్యంతో ప్రత్యూఢం, ఎప్పటికీ ఏ క్షణాన కూడా సంబంధం కలిగిన వాడు కాడు. ప్రత్యూఢ కర్మ కలిల ప్రకృతిం, ఈయన యొక్క స్వభావమే ఏ క్రియతోనూ అంటుకోకుండా ఉండటం అనేటువంటి స్వభావం. అలాంటివి క్రియా సంబంధం లేనటువంటి ఆ పరమాత్మతత్వాన్ని ప్రపద్యే, నేను సనత్కుమారుణ్ణి, నేను శరణు వేడుతున్నాను, మీరందరూ కూడా శరణు వేడండి, ఆయన్ని పట్టుకోవటంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి అని సనత్కుమారుల వారు చెప్తున్నారు. యస్మిన్నిదం సదసదాత్మతయా విభాతి మాయా వివేక విధుతి స్రజివా అహిబుద్ధి తం నిత్యముక్త పరిశుద్ధ విశుద్ధ తత్వం ప్రత్యూఢ కర్మకలిలం ప్రకృతిం ప్రపద్యే, ప్రత్యూఢ కర్మకలిల ప్రకృతిం ప్రపద్యే అనే ఈ శ్లోకంలో పరమాత్మను అందుకునేటప్పుడు పరమాత్మ మీద తప్ప వేరే ఏ వస్తువు మీద శ్రద్ధ పనికిరాదు. పరమాత్మ మీద తప్ప ఏ వస్తువు మీద సత్యం అనేటువంటి భావన కూడా పనికిరాదు. పరమాత్మ మీద తప్ప ఏ వస్తువు మీద పరిశుద్ధం అనేటువంటి భావన పనికిరాదు. అలాంటి భావనతో ఆయన్ను పట్టుకోగలిగితే, అవి కాక మిగతావన్నీ ఆయనకు వ్యతిరేకంగానే ఉన్నాయి అనే విషయాన్ని కనుగొనగలిగినట్లయితే, ఈ జాగ్రత్త తీసుకోగలిగినట్లయితే ఆయన్ని పట్టుకోవటం కాస్తంత సులభం అవుతుంది అని ఈ శ్లోకంలో సనత్కుమారుల వారు చెప్పదలిచారు. ఆ చెప్పటంలో, ఆ పరమాత్మను గురించి చెప్పటంలో తనకే తెలియకుండా ప్రత్యూఢ కర్మకలిల ప్రకృతిం ప్రపద్యే అని, నేను కూడా ఆయన్నే శరణు పెడుతున్నాను, నేను కూడా ఆయన్నే పట్టుకుంటున్నాను, నేను కూడా ఆయన్నే తెలుసుకుంటున్నాను అనేటువంటి తన పరమాత్మ మీద భక్తిని కూడా ఉద్రిక్తమైన భక్తి అని పిలుస్తారు. ఆ భక్తిని కూడా ఈ శ్లోకంలో ప్రదర్శించారు. ఎప్పుడైతే తనలో తెలియకుండానే ఒక్కసారి భక్తి ఉద్రేకం అనేది కలిగిందో, అప్పుడు సనత్కుమారుల వారికి మరొక విషయం కూడా గుర్తొచ్చినట్లుంది. ఈ పరమాత్మను పట్టుకోవాలి అంటే జాగ్రత్తలు తీసుకోవటం, ఇందాక చెప్పుకున్నటువంటి 20 సాధనాలున్నాయి, ఆ సాధనాలన్నిటినీ జాగ్రత్తగా చూసుకోవటం, వీటన్నిటితో పాటుగా ఆయన మీద భక్తిని పెంచుకోవటం కూడా చాలా ప్రధానం. ఆయన మీదే ప్రేమ, విషయాల మీద ప్రేమ ఉండకపోవటం అనే తీరు చాలా ప్రధానం. అందువల్ల యత్ పాద పంకజ పలాశ విలాస భక్త్యా కర్మాశయం గ్రథితముద్గ్రథయంతి సంతః తద్వన్న రిక్తమతయో యతయోపి రుద్ధ శ్రోతో గణాస్తమరణం భజ వాసుదేవం అనే శ్లోకంలో పృథుమహారాజు గారిని ఉద్దేశించి ఆయన మీద, వాసుదేవుడి మీద భక్తిని పెంచుకో అని సలహా ఇస్తున్నారు. భక్తి అనే దాన్ని సాధనంగా పరిచయం చేస్తున్నారు. భక్తి అనేది చాలా పెద్ద గొప్ప సాధనం. ఆ సాధనం అనేది గనక ఉన్నట్లయితే మనం చెప్పుకున్నటువంటి ఈ కష్టాలన్నీ తొందరగా దూరం అయిపోతాయి. ఎలా? యత్ పాద పంకజ పలాశ విలాస భక్త్యా, ఆ శ్రీహరి అనేటువంటి ఆ పరమాత్మ యొక్క పాద పంకజం, పద్మాలు లాంటి 2 పాదాలు, ఆ పాద పంకజము యొక్క పలాశాలు,
ఆ పద్మాలకు, ఆ తామర పూలకు రేకల్లాగా కానీ 10 వేళ్ళు పలాశం, ఆ రేకుల తాలూకు విలాసం, కాంతి, ఆయన పాదాల తాలూకు వేళ్ల తాలూకు కాంతి, ఈ కాంతి మీద భక్తి అనేది గనక కుదిరినట్లయితే ఆయన మీద భక్తొద్దు, ఆయన పాదాల మీద భక్తొద్దు, ఆయన పాదాల తాలూకు వేళ్ల మీద భక్తొద్దు, వేళ్ల మీద నుంచి వచ్చేటువంటి కాంతి మీద భక్తి ఉన్నా చాలు. యత్ పాద పంకజ పలాశ విలాస భక్త్యా కర్మాశయం గ్రథితముద్గ్రథయంతి సంతః. కర్మాశయం, తాము ఎన్నెన్నో జన్మలలో పేర్చి పెట్టుకున్నటువంటి కర్మలున్నాయి కదా, కర్మలన్నీ పేర్చి పెట్టుకున్నారు, దొంతరులుగా ఉన్నాయి కర్మలు. ఆ కర్మాశయం ఉద్గ్రథయంతి. కర్మాశయం అనే దాన్ని ముడులు విప్పదీసేయగలుగుతున్నారు. ఈ కర్మాశయానికి ముడులు వేసింది ఎవరు అంటే గ్రథితం, కర్మభిర్గ్రథితం. ఎవరికి వారే తాము చేసుకున్నటువంటి కర్మలతో దీనికి ముడులు వేసుకుంటూ పోతున్నారు. ముడుల మీద ముడులు, చిక్కుముడులు, పీఠముడులు పడుతూనే ఉన్నాయి. ఆ ముడులన్నిటినీ కూడా ఈ భక్తితో తీసుకోగలుగుతున్నారు. గ్రథితం ఉద్గ్రథయంతి సంతః. వీళ్ళే గొప్పవాళ్ళు అని లెక్క. ఎవరైతే భక్తితో తామే తమ కర్మలతో వేసుకున్నటువంటి ముడుల్ని విప్పదీసుకుంటున్నారో, చిక్కుముడుల్ని విడదీసుకుంటున్నారో వాళ్లే గొప్పవాళ్ళ కింద లెక్క. ఇలా కాకుండా కొంతమంది భక్తితో సంబంధం లేకుండా వేర్వేరు సాధనాల ద్వారా, వేర్వేరు యోగాభ్యాస మార్గాల ద్వారా ఈ ముడులను విప్పదీసుకోవాలని చూస్తున్నారు. తద్వత్ న రిక్తమతయో యతయోపి వృద్ధ శ్రోతో గణాః. వాళ్ళు కూడా సఫలమవుతున్నారు, సక్సెస్ అవుతున్నారు. కానీ ఈ భక్తితో చిక్కుముళ్ళు విప్పదీసుకున్న వాళ్ళు చేసుకున్నంత సులభంగా వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. తద్వత్ నా, ఈ భక్తితో ఎంత సులభంగా చిక్కుముళ్ళు విడదీసుకోగలుగుతున్నారో అంత సులభంగా ఈ యోగాభ్యాసంతో తీసుకోలేకపోతున్నారు. తద్వత్ న రిక్తమతయ. వీళ్ళు ఎంతో కష్టపడి తమ మనస్సులలో ఆలోచనలను రేగకుండా కట్టిపడేస్తున్నారు. చిత్తవృత్తి నిరోధాన్ని సాధిస్తున్నారు. దానికోసం యతయోపి నిరంతరం ప్రయత్నశీలంగా పనిచేస్తున్నారు. నిరంతర ప్రయత్నం, అది ఒళ్ళు తిరగని ప్రయత్నం, ఎడతెరగని ప్రయత్నం అనేది చేసుకోవాలి. దాన్ని చేసుకుంటున్నారు. యతయోపి యతనశీలాః అపి రుద్ధశ్రోతో గణాః అపి. దానికోసం తమ ఇంద్రియాలన్నిటినీ వెనక్కి లాగి కట్టిపడేస్తున్నారు. తమ ఇంద్రియాలను సహజంగా అవి విషయాల మీదకి పరుగులు పెడుతుంటే, విషయాల మీదకు ఒక ప్రవాహంలాగా లేదా ఒక ఝరిలాగా పైనుంచి కిందకి దూకేటువంటి నీరులాగా అవన్నీ విషయాల మీదకు పరుగులు పెడుతుంటే వాటిని వెనక్కి లాగటం అనేటువంటి అతి కష్టమైన పని వీళ్ళు చేస్తున్నారు. రుద్ధ శ్రోతో గణాః అపి. ఇంత కష్టపడుతున్నా, ఇంద్రియాలను వెనక్కి లాగాలనుకున్నా, లేదా నిరంతరం ప్రయత్నశీలతతో ఉన్నా, లేకపోతే మనస్సునే కట్టిపడేసినా సరే వీళ్ళు ఈ ముడులు విప్పదీయగలుగుతున్నారు, కాదని లేదు. సులభంగా చేయలేకపోతున్నారు. భక్తులు మాత్రం భక్తితో సులభంగా చేయగలుగుతున్నారు. తద్వన్నరిక్తమతయో యతయోపి రుద్ధశ్రోతో గణాః. కాబట్టి భక్తి, మిగతా యోగాభ్యాసం అని రెండిటిని పక్కన పెడితే భక్తి సులభంగా ఉండేటట్లుంది. భక్తితో తొందరగా పని అయిపోతుంది, పెద్దగా ఆయాసం, కష్టం లేకుండా పని అయిపోతుంది. కానీ ఆ భక్తి ఎవరి మీద కుదుర్చుకోవాలి అనే విషయం తెలుసుకోవాలి. అది అరణం, శరణ్యుడైనటువంటి ఆ పరమాత్మ మీదే భక్తి కుదుర్చుకోవాలి. అందువల్ల అరణం వాసుదేవం భజ. శరణ్యుడైనటువంటి ఆ వాసుదేవుణ్ణి, మొత్తం ఈ సృష్టి మొత్తానికి ఆశ్రయంగా పనిచేసే, ఈ సృష్టి మొత్తాన్ని వెలిగేటట్లు చేసేటువంటి ఆ వాసుదేవుణ్ణి భజ, నువ్వు సేవించుకో. ఆ వాసుదేవుడి మీద భక్తి ఉన్నట్లయితే నిరంతరం మనస్సును కట్టుబెట్టుకునేటువంటి పని తెలియకుండా జరుగుతుంది. దానికోసం చాలా శ్రమేం పడక్కర్లేదు, నిరంతరం ప్రయత్నశీలత అక్కర్లేదు. ఆ వాసుదేవుడి మీద ప్రీతి కనుక కలిగితే
ఇంద్రియాలు తమంతట తామే వెనక్కి వచ్చేస్తున్నట్లుగా వచ్చేస్తాయి. ప్రీతి నిజంగా కలిగితేను ఆ వాసుదేవుడి మీద భక్తి కూడా అక్కర్లేదు. ఆయన తాలూకు పాదార విందాలు, ఆ పాదార విందాల తాలూకు వేళ్ళు, ఆ వేళ్ల మీద నుంచి వచ్చే కాంతి, దీని మీద ఆ వాసుదేవుడికి సంబంధించినటువంటి ఏ అంశం మీదైనా సరే, ఏ చిన్న అవయవం మీదైనా, ఏ చిన్న అంశం మీదైనా సరే భక్తి అనేది కుదిరితే అది యోగాభ్యాసం కంటే ఒక్క మెట్టైనా సరే ఎక్కువగానే ఉన్నట్లుంటోంది అని సనత్ కుమారుల వారు ఈ శ్లోకంలో అంటున్నారు. అందువల్ల భక్తిని ప్రధానంగా పెంచుకుంటే భక్తి ద్వారా ఇవన్నీ సాధ్యపడతాయి అని సలహా ఇస్తున్నారు. యత్పాద పంకజ పలాశ విలాస భక్త్యా కర్మాశయం గ్రథయంతి సంతః తద్వన్నరిక్తమతయో యతయోపి రుద్ధ స్రోతోగణాస్తమరణం భజ వాసుదేవం అని చాలా చక్కగా చెప్పారు. కాదండి, మీరు ఇలా చెప్పడం బాగాలేదు, భక్తిని గొప్ప చేయటం కోసం చాలా సంక్లిష్టమైనటువంటి యోగ సాధనను ఒక మెట్టు దించేశారు కదా, యోగ సాధన తాలూకు విలువ తగ్గించినట్లు మాట్లాడారు కదా, భక్తే చాలా ప్రధానం అన్నారు కదా అని ఎవరైనా తెలియకుండా అడిగితే అడగవచ్చు. ఈ శ్లోకాన్ని సరిగా అర్థం చేసుకుంటే, మననం చేసుకుంటే భక్తి ద్వారా వాటన్నిటినీ సాధించటం సులభమవుతుంది అని చెప్పారు. కానీ తక్కువ చేసినట్లుగా ఏమీ చెప్పలేదు. ఏదో కాస్త ప్రోత్సాహం కలుగుతుంది కదా అని ఒక మెట్టు తక్కువే అంటే అన్నారు, కానీ దానికి అలా చెప్పలేదు అని తెలుస్తుంది. అయినా సరే ఎవరైనా ఇలా అడగచ్చు కదా, దానికి ఏమంటారు అంటే సనత్ కుమారుల వారు దానికి కూడా గట్టిగా సమాధానం చెప్తున్నారు. కృచ్ఛ్రో మహానిహ భవార్ణవమప్లవేషాం షడ్వర్గ నక్రమసుఖేన తితీర్షంతి తత్వం హరేర్భగవతో భజనీయమంఘ్రిం కృత్వోడుపం వ్యసనముత్తర దుస్తరారణ్యం. ఏమయ్యా, నేనేమి తక్కువ చేసి చెప్పలేదు, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, దాన్ని బట్టి చెప్పు. ఒక పెద్ద సముద్రం ఉంది, సముద్రానికి యువతల వైపు ఓ మనిషి ఉన్నాడు, అవతల తీరానికి వెళ్ళాలి, వెళ్ళి తీరాలి, వెళ్ళక తీరే దారి లేదు, ఈ తీరంలో అతని వల్ల ఉండటం అనేది సాధ్యపడట్లేదు, దాటవలసిందే. దాటాలి అంటే ఎన్ని దారులు ఉన్నాయి, దాటటానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి అంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, ఉన్నవాడు ఉన్నట్టుగా బుడుంగున సముద్రంలో దూకేసి ఈదుకుంటూ, సముద్రాన్ని ఈదుకుంటూ అవతల తీరానికి చేరటం, ఇదొక దారి. రెండో దారి, ఏదో చిన్న డింగినో లేదా చిన్న పడవో ఏదో ఒకటి తయారు చేసుకుని దాంట్లో కూర్చుని దాన్ని తెడ్డు వేసుకుంటూ సముద్రాన్ని దాటడం. ఈ 2 దారులు ఉన్నాయి. ఒకటి ఈదుకుంటూ అవతల వైపుకి వెళ్ళటం, 2 ఏదో ఒక పడవ లాంటిది తయారు చేసుకుని ఆ పడవను పట్టుకుని ఆ పడవతో దాటటం. ఈ 2 మార్గాల్లో మనం దేన్ని మార్గం కాదంటాము? ఈదుకుంటూ సముద్రాన్ని ఈదటం సాధ్యం కాదు అని ఎవరంటారు? సముద్రాన్ని ఈదటం సాధ్యమే, దానికి కావలసినటువంటి దృఢ నిశ్చయం ఉండాలే కానీ, ప్రయత్నం అనే దాని మీద ఒక దార్ఢ్యం ఉండాలే కానీ సముద్రాన్ని ఈదటం అనేది అసాధ్యమేం కాదు. కానీ ఆ సముద్రాన్ని ఈదటం కంటే పడవలో ఈదటం, పడవ మీద కూర్చుని తెడ్డు వేసుకుంటూ ఈదటం, దాటటం అనేది కాస్తంత సులభోపాయం అనే అంటాం. ఈ 2 మార్గాలు ఉన్నప్పుడు సులభోపాయాన్ని ఎక్కువ చేసి చూపించడంలో తప్పు కూడా లేదు. బుడుంగన దూకేసి ఈదేవాడి కంటే పడవ మీద కూర్చుని దాటి వెళ్ళేవాడు, సముద్రాన్ని దాటేవాడు కాస్తంత తెలివైన వాడు అని చెప్తాం కదా. ఎందుకు చెప్తాము? ఇతను సులభమైన మార్గాన్ని, కష్టం లేనటువంటి మార్గాన్ని ఎంచుకున్నాడు కాబట్టి. అలాగే కృచ్ఛ్రో మహానిహ భవార్ణవం అప్లవేషాం, ఒకవేళ యోగాభ్యాసంతో ఈ సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటాలి అని ఎవరైనా అనుకుంటే, భవార్ణవం అప్లవేషాం, దాటటానికి ఈశ్వరుడు అనేటువంటి సాధనాన్ని ఒప్పుకోని వారికి కేవలం సాధన ద్వారా, మానసికమైనటువంటి కట్టుదిట్టం చేసుకోవటం ద్వారా, మనస్సును నియంత్రణలో ఉంచుకోవటం ద్వారా ఈ కష్టాన్ని దాటుతాము అని అనుకునే వారికి కృచ్ఛ్రో మహానిహ, సంసార సాగరాన్ని దాటటం అనేటువంటి దారిలో కష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కృచ్ఛ్రో మహానిహ భవార్ణవం అప్లవేషం.
ఎవరూ గమనించలేదు. సముద్రాన్ని దాటటం అంటే ఒట్టి నీటిని నీటిలో ఈదుకుంటూ వెళ్ళిపోవటం కాదు, బారలు వేయటమే కాదు, చేతులు కాళ్ళు ఊపేయటం కాదు, సముద్రం అనేటువంటి నీళ్లలో మునిగిపోకుండా తనను తాను తేల్చుకుంటూ పోవటం మాత్రమే కాదు, సముద్రంలో ఉండేటువంటి ఎన్నెన్నో జలజంతువుల బారిన తనను తాను పడకుండా కాపాడుకోవటం అనే అంశం కూడా ఉంది. అది చాలా పెద్ద రిస్కీ వ్యవహారం. అలాగే ఈ సంసార సాగరం అనే దాన్ని దాటటానికి గనక ఈ యోగ మార్గాన్ని ఎంచుకుంటే షడ్వర్గనక్రం అసుఖేన తితీర్షంతి. ఈ సంసారం అనేటువంటి సాగరంలో ఎవరికి వారికి ఉన్నటువంటి 6 ఇంద్రియాలు అనేటువంటి మొసళ్ళు దొరికితే చాలు పట్టుకుని మింగేసేటువంటి మొసళ్ళు దొరికితే చాలు వాటి రంపపు కూరలతో పట్టుకుని కదలనివ్వకుండా చేసేటువంటి బలం ఎక్కువగా ఉండేటువంటి ఇంద్రియాలు చాలా ఉన్నాయి. షడ్వర్గ నక్రం. ఈ మొసళ్లతోనూ ఇలాంటి జలజంతువులతోనూ ఈ సంసార సాగరం నిండి ఉంది. వాటి నుంచి తనను తాను కాపాడుకోవాలి. దీనికి తోడు దాటటం కోసం నిరంతరం ప్రయత్నం సాగిస్తూనే ఉండాలి. యతయ అది సాగాలి. అలాగే ఇంద్రియ వృద్ధ శ్రోతోగణా అనే తీరు సాగాలి. రిక్తమతయ వరకు వెళ్ళాలి. ఇది అసుఖేన, అంత సుఖవంతమైన ప్రయాణం అయితే కాదు. మొసళ్ళకి చిక్కకూడదు, ఈత ఆపకూడదు, మునిగిపోకూడదు, అవతల తీరం వచ్చేంత వరకు విశ్రాంతి తీసుకోకూడదు. ఇదేమీ సులభమైన పని కాదు. దానికంటే తత్వం హరేర్భగవతో భజనీయమంఘ్రిం కృత్వోడుపం వ్యసనముత్తర దుస్తరారణం. దానికంటే కూడా హరేర్భగవత, భగవంతుడు శ్రీహరి, భజనీయం అంఘ్రిం, ఆయన తాలూకు మనం సేవించదగినటువంటి పాదాన్ని, ఆయన పాదార విందాన్నే ఒక పడవలా చేసుకో. కృత్వా ఉడుపం వ్యసనముత్తర దుస్తరారణం. వ్యసనాలతో నిండి ఉన్నటువంటి ఈ దుస్తరం, దాటలేనటువంటి అరణం, ఈ అరణవాన్ని, సంసారం అనేటువంటి సాగరాన్ని హాయిగా సులభంగా సుఖంగా దాటేయచ్చు కదా. పడవలో ఉన్న వాళ్ళని, ఈదుతున్న వాళ్ళని కంటే తొందరగా లోపల ఉండేటువంటి జలజంతువులు పట్టుకోలేవు కదా. పడవలో ఉన్నవాడిని మొసళ్ళు లాంటి జంతువులు తొందరగా పట్టుకోలేకపోవచ్చు, అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈదుతున్న వాడిని వెంటనే అవి పట్టుకోవచ్చు. కాబట్టి ఈత అనేది రిస్కీగా ఉంది, పడవలో ఉండటం అనేది సుఖంగా ఉంది. ఈదుతూ ఉండేవాడు నిరంతరం అదే ప్రయత్నంలో ఉండాలి. ప్రయత్నాన్ని ఆపితే మునిగిపోతాడు. కానీ పడవలో కూర్చున్నవాడు కాసేపు తెడ్డు వేయకపోయినా పడవ అనేది తేలి ఉంటుంది, మునిగిపోయే ప్రమాదం ఉండదు. నిరంతర ప్రయత్నశీలత లేకపోయినా ఈ ఇంద్రియాలు అనేటువంటి ఈ మొసళ్ళు లాంటి బారిన పడకుండా, మునిగిపోకుండా ఎప్పటికైనా సరే అవతల తీరం చేరగలము అనేటువంటి సేఫ్ పొజిషన్లో ఈ భక్తుడు అనేవాడు ఉంటాడు. కాబట్టి భక్తిని కాస్తంత ఎక్కువ చేసి చెప్పటంలో, సులభమైన సాధనం అని అర్థమయ్యే విధానంలో చెప్పటంలో తప్పేమీ లేదు అని సనత్కుమారులు వారు ఈ శ్లోకంలో అంటున్నారు. కృచ్ఛ్రో మహానిహ భవార్ణవం అప్లవేషాం షడ్వర్గనక్రమ అసుఖేన తితీర్షంతి తత్వం హరేర్భగవతో భజనీయమంఘ్రిం కృత్వోడుపం వ్యసనముత్తరం దుస్తరారణ్యం అని ఈ విధంగా చెప్పి ఎక్కువ మాట్లాడడం అలవాటు లేనటువంటి సనత్కుమారులు వారు ఇక్కడికి ఆపేశారు. భక్తి అనేది ప్రధానమైన సాధనం. ఆ భక్తితో తత్వజ్ఞానం అనే దాన్ని సాధించుకోవచ్చు, అందులోనూ సులభంగా సాధించుకోవచ్చు. ఆ తత్వజ్ఞానం అందటానికి భక్తితో పాటుగా మిగతా 20 సాధనాలున్నాయి. వీటన్నిటితోనూ ఆ జ్ఞానాన్ని గనక, పరమాత్మ జ్ఞానాన్ని గనక సాధిస్తే నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం లభించినట్లే అని చెప్పకుండానే చెప్పిన ఇంత మాటకి అర్థం అదే కదా అని సనత్కుమారులు వారు ఇక్కడికి ఆపేశారు. ఆపేస్తే పైన ఏం జరిగింది అని మైత్రేయ ఉవాచ. స ఏవం బ్రహ్మపుత్రేణ కుమారేణ ఆత్మమేధస దర్శితాత్మగతి సమ్యక్ ప్రశస్యోవాచ తం నృప అని. స ఏవం పృథుమహారాజు గారు సనత్కుమారులు వారు చెప్తున్నటువంటి విషయాలన్నిటినీ శ్రద్ధగా వింటున్నారు. ఏవం ఈ రకంగా బ్రహ్మపుత్రేణ
బ్రహ్మమానసపుత్రుడైనటువంటి కుమారేణ సనత్కుమారుల వారు ఆత్మమేధస ఆత్మజ్ఞానవేత్త అయినటువంటి సనత్కుమారుల వారు చెప్తూ ఉంటే దర్శితాత్మగతి, ఆత్మ స్వరూపం దానికి ఆయన దారి చూపించారు, ఆత్మజ్ఞానానికి కావలసినటువంటి దారిని చూపించారు, దానికి కావలసిన సాధనాలు చెప్పారు, అందులో ఉత్తమ సాధనమైనటువంటి భక్తిని చెప్పారు, యోగ మార్గాన్ని పరిచయం చేశారు. ఇవన్నీ చేసేసరికి సమ్యక్ ప్రశస్య ఉవాచ తం నృప, ఆయన్ని ప్రశంసిస్తూ బాగా ప్రశంసిస్తూ ఆయనతో ఇలా మాట్లాడసాగారు. స ఏవం బ్రహ్మపుత్రేణ కుమారేణ ఆత్మమేధస దర్శితాత్మగతి సమ్యక్ ప్రశస్యోవాచ తం నృప. ఏమని? రాజోవాచ కృతోమేనుగ్రహ పూర్వం హరిణార్తానుకంపిన తమాపాదయితుం బ్రహ్మన్ భగవన్ యూయమాగతాః అని మొదలుపెట్టి మాట్లాడాడు. కృతోమే అనుగ్రహ, నా మీద శ్రీహరి ఇంతకు ముందు అనుగ్రహం ప్రదర్శించాడు. కృతోమే అనుగ్రహ పూర్వం, అందులోనూ శ్రీహరి ఆర్తానుకంపిన, ఆర్తులు ఆర్తిగా ఉన్నవాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళ మీద దయ చూపించేటువంటి ఆ శ్రీహరి నా మీద ఇంతకుముందే ఒకసారి అనుగ్రహాన్ని చూపించాడు. కానీ ఆయన చూపించినటువంటి అనుగ్రహం పూర్తిగా నాకు అంటటానికి తం ఆపాదయితం, ఆ అనుగ్రహం నా మనసుల లోపల పొరల్లో కూడా చేరటానికి భగవన్, ఓ సనత్కుమార నువ్వు నోరు విప్పి నాకు చెప్పావు. అసలు యూయం ఇహ ఆగతాః, మీరందరూ ఈ సనకాదుల నలుగురు కూడా మీరు ఇక్కడికి వచ్చారు. మీరు ఇక్కడికి రావటం అంటే ఆ రోజు శ్రీహరి చేసినటువంటి అనుగ్రహాన్ని నాలోకి జొప్పించటానికి, సనత్కుమారుల వారు నోరు విప్పి చెప్పటం అంటే ఆయన అనుగ్రహాన్ని నాకు పూర్తిగా పూయటానికి. కాబట్టి శ్రీహరి అనుగ్రహమే మళ్ళీ ఇంకొకసారి నాకు దక్కినట్లయింది. కృతోమే అనుగ్రహ పూర్వం హరిణార్తానుకంపిన తమాపాదయితుం బ్రహ్మన్ భగవన్ యూయమాగతాః. నిష్పాదితశ్చ కార్త్స్న్యేన భగవద్భిర్గృణాలుభిః సాధూచ్ఛిష్టం హి మే సర్వం ఆత్మనా సహ కిందదే. మీరు నాకు చాలా పెద్ద ఉపకారం చేశారు. మీరు రావటమే పెద్ద ఉపకారం, సనత్కుమారుల వారు చెప్పటం అనేది ఇంకా పెద్ద ఉపకారం. మీకు ఇంత ఉపకారం చేసిన వారికి, అందులోనూ గురుస్థానంలో కూర్చుని నాకు ఉపదేశం చేసిన వారికి నేనేమైనా సమర్పించుకోవాలి. సమర్పించుకుని నేను గురువుకి ఏదో దక్షిణ సమర్పించాను అనో, లేకపోతే గురువు గారికి ప్రత్యుపకారం చేశానో అనుకోవాలి. కానీ ఏమిచ్చి మీకు ప్రత్యుపకారం చేయాలో నాకు తెలియటం లేదు. ఎందుకంటే ఏది నాది నా దగ్గర లేదు. నిష్పాదితశ్చ కార్త్స్నేన భగవద్భిః గృణాలుభిః, నాది అన్నది ఏమీ లేదు. నా ఈ శరీరం భృగువాది మహర్షులు మథనం చేస్తే వచ్చింది. అంటే వాళ్ళు దయ తలిస్తే నాకు ఈ శరీరం వచ్చింది. వాళ్ళు మిగతా ప్రజలు అందరూ కూర్చోబెడితే రాజ్యం వచ్చింది. మీలాంటి మహానుభావులు ఉపదేశం చేస్తే నాకు జ్ఞాన శరీరం వచ్చింది. నా జీవితంలో ఈ మూడు ప్రధానమైనవి అయితే, నా శరీరం, నాకున్న పదవి, నాకున్న జ్ఞానం అనేవి మూడు అయితే, ఈ మూడు కూడా మీరు పెట్టిన భిక్ష. నిష్పాదితశ్చ కార్త్స్న్యేన భగవద్భిః గృణాలుభిః, మీలో ఎవరూ కూడా నా నుంచి ప్రత్యుపకారాన్ని ఆశించి చేయలేదు. నాకు ఉపకారం చేయటం కోసమే చేశారు. నాకు శరీరాన్ని ఇచ్చిన వాళ్ళు అలాగే చేశారు. ఈరోజు ఉపదేశం చేసిన మీరు కూడా ప్రత్యుపకారాపేక్షతో చేయలేదు. నిష్పాదితశ్చ కార్త్స్న్యేన, అన్నీ సంపూర్ణంగా పనిచేశారు. కానీ గృణాలుభిః, కేవలం దయతో ఈ పని చేశారు. నా జీవితమంతా కూడా సాధూచ్ఛిష్టం హి మే సర్వం, మీలాంటి మహానుభావులు, దయతో ఉన్నవాళ్ళు, సాధువులు వదిలిపెడితే, నాకు పారేస్తే దాన్ని పట్టుకుని వెళ్ళాడుతున్న జీవితం. సాధూచ్ఛిష్టం హి మే సర్వం ఆత్మనా సహ, చివరికి నా శరీరం కూడా అలాంటిదే అయితే కిందదే నేనేమిస్తాను, ఏమివ్వగలను? ఎవరైనా సరే తండ్రి ప్రేమగా ఓ చిన్న బెల్లం ముక్కిస్తే దానికి ప్రత్యుపకారం చేయటం కోసం ఆ బెల్లం ముక్కను 2 ముక్కలు చేసి, ఓ ముక్క నీకు ఇస్తున్నాను, నేను నీకు ప్రత్యుపకారం చేసేస్తాను అని అంటే ఇది ప్రత్యుపకారం చేసినట్టు అని అనుకోగలరా?
తండ్రి ఇచ్చిన బెల్లం ముక్కనే తిరిగి తండ్రికి ఒక చిన్న ముక్క ఇచ్చేస్తే, లేదా తండ్రికే మొత్తం ఇచ్చేస్తే ఉపకారానికి ప్రత్యుపకారం చెల్లుకు చెల్లు అని అనగలరా? అలాంటిది తండ్రుల్లాగా నాకు శరీరాన్నిచ్చి, నాకు పదవినిచ్చి, ఆ పదవి వ్యర్థం కాకుండా చూసి, మళ్ళీ జ్ఞాన శరీరాన్నిచ్చి తండ్రుల్లాగా మీరు నాకు పనిచేస్తున్నారు కదా. మీకు నేను మీరిచ్చిన దాంట్లో ఏ ముక్క ఇచ్చినా సరే ప్రత్యుపకారం అనేది ఏమవుతుంది? కిందదే ఏ మెచ్చుకోగలము? నిష్పాదితశ్చ కార్త్స్నియేన భగవద్భిర్గృణాలుభి సాధూచ్ఛిష్టం హి మే సర్వం ఆత్మనా సహ కిందదే అని పృథు మహారాజు గారు ఈ సనకాది సిద్ధులతో అన్నాడు. పోన్లేవయ్యా, నీ చుట్టూ పరిచారగణం చేరుంటుంది కదా, వాళ్ళు ఒకళ్ళు కొంతమంది తాంబూలాలు ఇస్తారు, కొంతమంది ఏవో ఛత్రచామరాలు పట్టుకుని నీకేదో సేవలు చేస్తారు కదా. అవన్నీ తాంబూలాన్ని ఇచ్చేవాడు ఎంతో భక్తిగా 2 చేతులతోనూ ఆ తాంబూల పాత్ర తీసుకుని అయ్యా స్వీకరించండి అని వినయంగా నీకు ఇస్తాడు. వినయంగా నీకు ఇస్తాడు అంటే వాడు ఏమన్నా ఇంట్లో కట్టుకొచ్చి నీకు ఇస్తున్నాడా? తాంబూలంలో ఉండే తమలపాకు నీదే, అందులో సున్నము నీదే, వక్క నీదే, అన్నీ నీవే. నీవే అయినా సరే వాడు చుట్టి నీకు భక్తిగా సమర్పించుకుంటున్నాడు. ఎందుకు సమర్పించుకుంటున్నాడు అంటే నువ్వు వాడికి జీతం ఇస్తావు కాబట్టి. నీ నుంచి జీతాన్ని ఆశించి నువ్వు చేసేటువంటి ఆ కుటుంబ పోషణ అనే పనికి ప్రత్యుపకారంగా అతను ఏం చేస్తున్నాడు? నీ వస్తువులన్నిటినీ చుట్టి నీకే సమర్పించుకుంటున్నాడు. అంత మాత్రాన అతను తన డ్యూటీ చేసినట్లు కాదా? అతనేమి ప్రత్యుపకారం చేసినట్లు కాదా? ప్రపంచం అంతా కూడా ఇలాంటి ఉపకార ప్రత్యుపకారాలతోనే కదా నిండి ఉంది. అలాగే నువ్వు కూడా మీ గురువులకి ఏదో ప్రత్యుపకారం లాంటిది చేయకూడదా అంటే దానికి అంటున్నాడు, ఒకవేళ అదే మాట అయితే, ఒకవేళ ఇలాంటి ప్రత్యుపకారం అనేది ఉండే మాట అయితే, త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే అనే న్యాయం ఉండే మాట అయితే, గోవిందుడు ఇచ్చిన వస్తువులన్నిటినీ ఆయనకే సమర్పించుకుని మనం బాగా అభివృద్ధిని సాధించుకునే మాట అయితే, ప్రాణాదారా సుతా బ్రహ్మన్ గృహాశ్చ సపరిచ్ఛదా రాజ్యం బలం మహీ కోశ ఇది సర్వం నివేదితం అని అన్నాడు. తీసుకునేట్లయితే ప్రాణాహ, నా ప్రాణాలన్నిటినీ నేను సమర్పించేసుకుంటున్నాను. దారాహ, నా భార్యల్ని, సుతాహ, నా పిల్లల్ని, బ్రహ్మన్, ఓ సనత్కుమార, గృహాశ్చ సపరిచ్ఛదాహ, నాకున్న ఇళ్ళు, ఆ ఇళ్లలో ఉండేటువంటి పరికరాలు, ఆయా వస్తువులు, వాటన్నిటినీ సమర్పిస్తున్నాను. ఇది అది కాదు, రాజ్యం, నా రాజ్యము, దాని మీద నాకున్న అధికారం, దాన్ని సమర్పిస్తున్నాను. బలం, నాకున్న చతురంగ బలాన్ని, మహి, నా కింద ఏలుబడిలో ఉండేటువంటి భూమి మొత్తాన్ని, కోశ, నాకుండేటువంటి కోశం, భూషాణం లేకపోతే ఖజానా, దాన్ని, ఇది సర్వం నివేదితం, నాకున్న ప్రతి వస్తువుని నేను గురుదక్షిణగా నీకు సమర్పించేసుకుంటున్నాను అని పృథు మహారాజు గారు సనకాది సిద్ధులతో అన్నాడు. అందులోనూ సనత్ కుమారుల వారితో ప్రత్యేకించి అన్నాడు. ప్రాణా దారా సుతా బ్రహ్మన్ గృహాశ్చ సపరిచ్ఛదా రాజ్యం బలం మహీ కోశ ఇది సర్వం నివేదితం అని. అయితే మేమేదో ఎక్కడెక్కడో తిరుగుతున్న వాళ్ళము, ఏదేదో చేస్తున్న వాళ్ళము, నీకున్న బాధ్యతలన్నీ మాకు అంటగడితే, నీ రాజ్యం మాకిస్తే మేమేం చేస్తాము? మీ రాజ్యాన్ని నేమేం పాలిస్తాము అని అంటే అన్నాడు, సైనాపత్యంచ రాజ్యంచ దండనేతృత్వమేవ చ సర్వలోకాధిపత్యంచ వేదశాస్త్రవిదర్హతి అని. మీరు చేయలేని పనేం కాదయ్యా, మీకు తత్వజ్ఞానమే ఉంది కదా. తత్వజ్ఞానంలో సేనల కంటే భయంకరమైనటువంటి ఇంద్రియాలను ఎన్నిటిని మీరు నియంత్రించారు. అలాంటి వాళ్ళు సైనాపత్యం, ఈ సేనాపతిత్వాన్ని అంటే సేనల్ని నియంత్రించలేరా? రాజ్యం, మొత్తం సృష్టినే నియంత్రించినటువంటి వాళ్ళు మీరు, సృష్టిని నియంత్రించే పరమాత్మనే పట్టుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు రాజ్యాన్ని నియంత్రించలేరా? దండనేతృత్వమేవచ, ఏ తప్పు చేస్తే ఏ దండన విధించాలి అని తత్వమే తెలిసిన వాళ్ళకి మీకు తెలియదా? ఇవన్నీ కాదు, సర్వలోకాధిపత్యంచ, నా రాజ్యం కాదు, సర్వలోకాలకి మిమ్మల్ని అధిపతులను చేసినా సరే మీరు దానికి యోగ్యులుగానే ఉంటారు, ఆ పని చేయగలుగుతారు. ఎందుకంటే మీకు వేదశాస్త్రవేత్తలు, మీరు వేదాలని
వేదాలను అర్థం చేసుకోవడానికి ఉపకరించేటువంటి శాస్త్రాలని రెండింటినీ అర్థం చేసుకుని వాటి సారాంశమైనటువంటి పరమాత్మతత్వాన్ని మీరు తెలుసుకున్నారు. కాబట్టి మీకు ఈ మాత్రం అర్హత ఉంది. మీరు రాజ్యాన్ని పాలించగలరు, సమస్త లోకాలను కూడా మీరు పాలించగలరు. ఎందుకంటే మీరు పరమాత్మ తత్వజ్ఞానంతో పరమాత్మయే అయిపోయారు. పరమాత్మ పాలించినట్లే మీరు పాలించగలరు అని చెప్పాడు. సామాన్యమైన న్యాయాన్ని కూడా సైనాపత్యంచ రాజ్యంచ దండనేతృత్వమేవచ సర్వలోకాధిపత్యంచ వేదశాస్త్ర విదర్హతి అని చెప్పాడు. సామాన్య న్యాయం ప్రకారం చూస్తే వేదాల్లోనూ శాస్త్రాల్లోనూ ఉండేది ధర్మం కాబట్టి ఆ ధర్మంతో పాలించవలసినటువంటి పాలనా పద్ధతులన్నీ ఆ వేదశాస్త్రాల్లో చాలా విస్తృతంగా ఉంటాయి. కాబట్టి అవి తెలిసిన వాళ్ళకి ఏ రాజ్యం ఇచ్చినా ఏ లోకాన్ని ఇచ్చినా సరే దాన్ని ప్రమాణంగా పెట్టుకుని, వేదాన్ని శాస్త్రవాక్యాన్ని ప్రమాణంగా పెట్టుకుని వాళ్ళు పాలన చేయగలరు. అన్నీ వేదాల్లోనే ఉన్నాయి. ఆ వేదాలను అర్థం చేసుకోవటం, ఆ శాస్త్రాలను సరిగ్గా అధ్యయనం చేయటం చేస్తే ఏ పనైనా చేయగలరు, చేయలేని పని అంటూ ఉండదు అని సామాన్య న్యాయము చెప్పాడు. విశేష న్యాయాన్ని కూడా చెప్పి సైనాపత్యంచ రాజ్యంచ దండ నేతృత్వమేవచ సర్వలోకాధిపత్యంచ వేదశాస్త్ర విదర్హతి అని అన్నాడు. పృథువు గారు తన గురువుల మీద చాలా శ్రద్ధగా ఉన్నాడు. శ్రద్ధగా ఉండటం అనేదాన్ని ఇంకా కూడా 2-3 శ్లోకాలలో పైన చూపిస్తున్నాడు. ఎందుకు శ్రద్ధగా ఉన్నాడు అంటే తన గురువు, ఇప్పుడు తాను అంగీకరించినటువంటి సనత్కుమారుల వారు అనేటువంటి గురువు తనకు ఆత్మజ్ఞానాన్ని అందించాడు అని ఆయన ఫీల్ అవుతున్నాడు. ఆత్మజ్ఞానాన్ని శ్రీహరే వచ్చి నాకు చెప్పాడు, ఆ చెప్పిన దాన్ని అర్థమయ్యేటట్లుగా నువ్వు చెప్తున్నావు, కాబట్టి నువ్వు కూడా నాకు గురువే అంటున్నాడు. ఆ గురువు చెప్పినటువంటి సాధనాలని, ఆ సాధనాల్లో భక్తి అనే దాని యొక్క ప్రాధాన్యాన్ని, ఆ భక్తి వెంటే ఉండేటువంటి యోగాభ్యాసాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని ఈ సాధనాలను, ఈ భక్తిని, ఈ తత్వజ్ఞానాన్ని చెప్పేటువంటి గురువు మీద నాకు విలువ ఉంది అని చూపిస్తున్నాడు. చెప్పే గురువు మీద విలువ ఉంది అంటే ఆ గురువు చెప్పినటువంటి అంశానికి చాలా చాలా విలువ ఉంది అనే కదా అర్థం. కాబట్టి చాలా చాలా విలువైనటువంటి ఈ అంశాన్ని మనం కూడా పృథుమహారాజు గారు పట్టుకున్నట్లే చాలా శ్రద్ధగా పట్టుకుందాము. ఎలాగో సనత్కుమారుల వారు మొదటి సాధనంగా శ్రద్ధ అనేదాన్నే చెప్పారు. ఆ శ్రద్ధతో సనత్కుమారుల వారు చివరికి చెప్పినటువంటి భక్తి అనే సాధనం వరకు ఉండే సాధనాలన్నిటినీ జాగ్రత్తగా అర్థం చేసుకుందాము. అర్థం చేసుకుని మనం కూడా సనత్కుమారుల వారు చెప్పినటువంటి ఆ విలువైన విషయాన్ని, విలువైన తత్వాన్ని అందుకునేందుకైతే ప్రయత్నం చేసుకుందాము. ఆ ప్రయత్నంలో మనకి ఎన్నెన్నో వివేకాలు కావాలి, ఎంతెంతో విచారణ కావాలి, ఎంతో మానసిక స్థైర్యం కావాలి, ఎంతెంతో దారి తప్పని తీరు కావాలి. అలాంటి దారి తప్పనటువంటి వివేకాన్ని, విచారణ సామర్థ్యాన్ని అంతటినీ కూడా ప్రసాదించవలసిందిగా ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు శ్రీమద్భాగవతం 4వ స్కంధంలో 22వ అధ్యాయంలో 34వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే ద్వావింశోऽధ్యాయః న కుర్యాత్ కర్హిచిత్ సంగం తమస్తీవ్రం తితీరిషుః ధర్మార్థకామమోక్షాణం యదత్యంత విఘాతకం తత్రాపి మోక్ష ఏవార్థః ఆత్యంతికతయేష్యతే త్రైవర్గ్యోర్ధో యతో నిత్యం
స్థితో యతో నిత్యం కృతాంతభయసంయుతః కృతాంతభయసంయుతః పరే వరే చ ఏ భావాః పరే వరే చ ఏ భావాః గుణవ్యతికరాదను గుణవ్యతికరాదను నతేషాం విద్యతే క్షేమం న తేషాం విద్యతే క్షేమం ఈశ విధ్వంసితాశిషాం ఈశ విధ్వంసితాశిషాం తత్వం నరేంద్ర జగతామథతస్థుషాంచ తత్వం నరేంద్ర జగతామథతస్థుషాంచ దేహేంద్రియాసుధిషణాత్మభిరావృతానాం దేహేంద్రియాసుధిషణాత్మభిరావృతానాం యః క్షేత్రవిత్తపతయా హృది విశ్వగావిః యః క్షేత్రవిత్తపతయా హృది విశ్వగావిః ప్రత్యక్షకాస్తి భగవాంస్తమవేహి సోస్మి ప్రత్యక్షకాస్తి భగవాంస్తమవేహి సోస్మి యస్మిన్నిదం సదసదాత్మతయా విభాతి యస్మిన్నిదం సదసదాత్మతయా విభాతి మాయా వివేక విధుతిస్రజివా హి బుద్ధిః మాయా వివేక విధుతిస్రజివా హి బుద్ధిః తం నిత్యముక్త పరిశుద్ధ విశుద్ధ తత్వం తం నిత్యముక్త పరిశుద్ధ విశుద్ధ తత్వం ప్రత్యూఢ కర్మ కలిల ప్రకృతిం ప్రపద్యే ప్రత్యూఢ కర్మ కలిల ప్రకృతిం ప్రపద్యే యత్పాద పంకజ పలాశ విలాస భక్త్యా యత్పాద పంకజ పలాశ విలాస భక్త్యా కర్మాశయం గ్రథితముద్గ్రథయంతి సంతః కర్మాశయం గ్రథితముద్గ్రథయంతి సంతః తద్వన్న రిక్తమతయో యతయోపి రుద్ధ తద్వన్న రిక్తమతయో యతయోపి రుద్ధ శ్రోతో గణాస్తమరణం భజ వాసుదేవం శ్రోతో గణాస్తమరణం భజ వాసుదేవం కృచ్ఛ్రో మహానిహ భవార్ణవమప్లవేశాం కృచ్ఛ్రో మహానిహ భవార్ణవమప్లవేశాం షడ్వర్గనక్రమసుఖేన తితీర్షంతి షడ్వర్గనక్రమసుఖేన తితీరిషంతి తత్వం హరేర్భగవతో భజనీయమంఘ్రిం తత్వం హరేర్భగవతో భజనీయమంఘ్రిం కృత్వోడుపం వ్యసనముత్తరదుస్తరార్ణం కృత్వోడుపం వ్యసనముత్తరదుస్తరార్ణం మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ స ఏవం బ్రహ్మపుత్రేణ స ఏవం బ్రహ్మపుత్రేణ కుమారేణాత్మమేధసా కుమారేణాత్మమేధసా దర్శితాత్మగతిః సమ్యక్ దర్శితాత్మగతిః సమ్యక్ ప్రశస్యోవాచ తం నృపః ప్రశస్యోవాచ తం నృపః రాజోవాచ రాజోవాచ కృతో మేనుగ్రహః పూర్వం కృతో మేనుగ్రహః పూర్వం హరిణార్తానుకంపినా హరిణార్తానుకంపినా తమాపాదయితుం బ్రహ్మన్ తమాపాదయితుం బ్రహ్మన్ భగవన్ యూయమాగతాః భగవన్ యూయమాగతాః నిష్పాదితశ్చ కార్తస్న్యేన నిష్పాదితశ్చ కార్త్స్న్యేన భగవద్భిర్ఘృణాలుభిః భగవద్భిర్ఘృణాలుభిః సాధూచ్ఛిష్టం హి మే సర్వం సాధూచ్ఛిష్టం హి మే సర్వం ఆత్మనా సహ కిం దదే ఆత్మనా సహ కిం దదే ప్రాణాదారాసుతా బ్రహ్మన్ ప్రాణాదారాసుతా బ్రహ్మన్ గృహాశ్చ సపరిచ్ఛదాః గృహాశ్చ సపరిచ్ఛదాః రాజ్యం బలం మహీకోశః
రాజ్యం బలం మహీకోశః इति सर्वं निवेदितम् इति सर्वं निवेदितं सैनापत्यं च राज्यं च सैनापत्यं च राज्यं च दण्डनेतृत्वमेव च दण्डनेतृत्वमेव च सर्वलोकाधिपत्यं च सर्वलोकाधिपत्यं च वेदशास्त्रविदर्हति वेदशास्त्रविदर्हति इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे द्वाविंशाध्याये श्लोकाः ओम नमो वेंकटेशाय निरतंबुनायंदु निष्पादितमुलगु देह समेत मदीय राज्य सर्वसंपदुलुनु सद्विजदत्तमुल कावुन प्राणकांता विभूति मंदिर सुतराज्य महिबल कोश परिच्छदंबुलनल्ल धृतिदलंप राजुगु भृत्युंडु రాజకీయములగు తాంబూల ముఖ పదార్థముల చేసి రమణ సంతర్పణోపచారములు నడుపు గతిని వారల కవి నివేదితములయ్యే కాన మీకుపచార మేఘతిను నర్తున్ అతుల గుణ సాంద్రులార మహాత్ములారా అని శ్రీమద్ భాగవతాంతర్గత పృథు మహర్షికి సనత్కుమారులు చేసినటువంటి దివ్య ఉపదేశాన్ని, అదేవిధంగా వారి పట్ల ఆయన చూపించినటువంటి అద్భుతమైనటువంటి వైనాన్ని కూడా ఈనాటి శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా ఆచార్యముఖంగా వినేటువంటి అదృష్టాన్ని ఆ దేవదేవుడు శ్రీయపతి శ్రీనివాస పరబ్రహ్మ మనకు అందించాడు. నిరంతరము ఇటువంటి అదృష్టాన్ని మనకి కల్పించమని కోరుకుంటూ శ్రద్ధగా యథాప్రకారము క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు భక్తితో పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరవదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh